వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యలపై స్వామీజీల స్పందనను తిరుపతి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హలో 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 రేపిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దయింది. తిరుమల పర్యటనకు ప్రకటించిన సమయం నుంచే తిరుమలలోనూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సాధు పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. హిందూ హిందూ ధర్మం మీద ఏ విధమైన విశ్వాసం లేని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన తన పదవీ కాలంలో 5 సంవత్సరాల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించి తిరిగి ఈరోజు శ్రీవారి దర్శనానికి రావడం ఏంటంటూ ప్రశ్నిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దయింది. జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దయిన నేపథ్యంలో మన దగ్గర కొంతమంది సాధు పరిషత్కు సంబంధించిన సాధు సంతులు ఉన్నారు. వారిని మొన్న తెలుసుకుందాం. స్వామి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దయింది కదా, ఈ నేపథ్యంలో అంటే మీ ఆందోళనల నేపథ్యంలోనే ఈ పర్యటన రద్దయింది అనుకుంటున్నారా? గోవింద 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 సాక్షాత్తు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎవరు వారి ఆశీస్సులు లభిస్తాయో వారు మాత్రమే అక్కడికి రాగలరు. ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం. స్వామివారి కరుణ ఎవరి మీద ఉంటుందో వారు మాత్రమే ఆయన దర్శించుకోగలరు. మనం దర్శించుకోవాలనుకున్నా మనం దర్శించలేము. ఆయన ఆశీస్సులు ఉండాలి. ఈరోజు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు హిందువులందరి విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే హిందుత్వాన్ని కలంకం తెచ్చిన వ్యక్తి, హిందూ ధర్మాన్ని మంటగలిపిన వ్యక్తి, హిందూ ఆలయాల మీద దాడులు చేస్తే ముసిముసి నవ్వులు చిందించిన వ్యక్తి, ఒక్కరోజు కూడా 250కి పైగా ఆలయాల మీద దాడులు చేస్తే ఒక్క మాట కూడా మాట్లాడి హిందువులకి శాంతిని కానీ హిందువులకి ఆనందాన్ని కానీ ఒక భరోసా కానీ ఇవ్వనటువంటి ఆ రోజుల్లో ఉండే జగను, క్రిస్టియన్ జగను, ఈరోజు ఈయన పూజలు చేయకుండా ఆలయాల్లో వైసీపీ క్యాడర్ పూజలు చేయాలట. ఈయన పూజలు చేయడు, ఆలయానికి రాడు. ఈయన చేయొచ్చు కదా. సిగ్గుైన మాట్లాడండి. అవి ఒక వివేకంతో మాట్లాడుతున్నారు ఆయన ప్రెస్ మీట్లో. ఈయన పూజ చేయడట, డిక్లరేషన్ మీద సంతకం పెట్టంట. వైసీపీ క్యాడర్లందరూ కూడా ఆలయాలు పూజలు చేయాలట. ఆలయాలు పడగొట్టేటప్పుడు చోద్యం చూస్తాడట. ఈయన రాముడికి పీక కోసేసినా ఆ రోజు మాట్లాడాడట. ఈరోజు రామ మందిరానికి వెళ్ళి పూజ చేయాలట. చూడండి ఏమి మాటలండి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా క్రిస్టియన్ జగన్ అంటే, క్రిస్టియన్ జగన్ బ్రిటిష్ వారి బుర్రేనండి మీది. బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి బుర్ర మీరు వాడుతున్నారండి. ఎంతకాలం అండి మోసం చేస్తారు ఇంకా. కాబట్టి ఈరోజు ప్రతి హిందువు కూడా గుండెల ఆక్రందనతో ఆయన రావడం చాలా బాధపడిపోయారు. ఇలాంటి వాడ తిరుమల క్షేత్రానికి వస్తున్నాడు. నిన్నగాక మొన్న అక్కడేమో శాంతి హోమాలు చేశారు. అక్కడేమో చక్కగా అవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా శుద్ధి కార్యక్రమాలు చేశారు. మళ్ళీ దోపరిస్తున్నాడా? మళ్ళీ ఏం చేస్తాడో? కోడికత్తి నాటకం ఆడతాడో, గులకరాయి నాటకం ఆడతాడో, కొండపైన ఏం చూసి సృష్టిస్తాడో. మరి కొండ మీదకి వెళ్ళి ఎవరితోనో రాయితో కొట్టించాడు అనుకోండి, హిందువులా కొట్టేశారు, వెంకటేశ్వర స్వామి క్షేత్రం మీద ఏమిటి దురాగతం అని అనేస్తాడేమో. మేము భయపడిపోయాము. ఇలా డ్రామాలు ఆడతాడేమో కొండ మీద. ఈ డ్రామాలకి హిందూ జాతి మూల్యం చెల్లించుకోవాలేమో. మా వెంకటేశ్వర స్వామి మళ్ళీ అపవాదం వచ్చేస్తుందేమో, మరొక అపవాదం. డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో ప్రకటించారు కదా, దాని మీద ఏమంటారు? చాలా అది తప్పండి. హిందూ విశ్వాసాలని అగౌరవపరచడమే. డిక్లరేషన్ అవసరం లేదు. నువ్వెవరైనా చెప్పడానికి? తిరుమల క్షేత్రంలో హిందువులుగా అక్కడ ఉండేటటువంటి సిద్ధాంతాలు చెప్తాయి. మీకేం రైట్ ఉంది చెప్పడానికి? శబరిమల వెళ్ళేటటువంటి సమయంలో నల్లబట్టలు నేను వెయ్యను అని చెప్పడానికి నేనెవరిని? అక్కడ ఉండేటటువంటి ఆచారాలు సాంప్రదాయాలు చెప్తాయి. మీకేం హక్కు ఉంది డిక్లరేషన్ మీద సంతకం పెట్టని? నిజంగా మానవత్వమే నీ మతం అనేటప్పుడు, మీరు పాదయాత్ర చేసేటప్పుడు చిన్నారులు పలకల మీద అక్షరాభ్యాసం చేయమంటే జేసస్ అని మీరు ఎంతమంది పిల్లలకి ఇప్పుడు కూడా నెట్లో ఉన్నాయి జేసస్ అని అక్షరాభ్యాసం చేయించారు మీరు? ఏది మానవత్వం? మానవత్వం మీ మతం అయితే
మానవత్వమే మీ జీవన విధానం అయితే జీసస్ ఎందుకు రాయించారు? కాబట్టి తప్పుదో పట్టించకండి. మీరు నా మతము, నా కులము మొత్తం రాష్ట్రానికి అంతా తెలుసు. ప్రత్యేకంగా నేను ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నేను పాదయాత్ర ముగింపు సమయంలో కూడా నేను తిరుమలకు వచ్చాను కదా, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు అని అంటున్నారు. అంటే అప్పుడు లేని అభ్యంతరాలు అంటే ఆ రోజు హిందూ సమాజం ఆ రోజు కూడా అడిగాడానికి, ఆ రోజు సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇంత యాక్టివ్నెస్ తక్కువ, అవేర్నెస్ తక్కువ. ఆ రోజుల్లో కూడా అడిగారు, అడగలేదని ఎవరన్నారు? ఆ రోజుల్లో కూడా ప్రశ్నించారు, కానీ ఇంత చైతన్యం లేదు. ఇప్పుడు చైతన్యం, హిందువుల్లో చైతన్యం వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు. ఆ అన్యమతస్తులు ఎవడైనా కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే. కాబట్టి చైతన్యం పెరిగేటప్పుడు ప్రశ్నించే గొంతుకులు పెరుగుతాయి. ఇప్పుడు పెరిగాయి గొంతుకులు, కాబట్టి మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే. మీరు అన్యమతస్తులు కాబట్టి డిక్లరేషన్ మీద సంతకం పెట్టండి అని చెప్తున్నాం. లేదు పెట్టనంటారా? మాకు క్రిస్టియన్ ఓట్లు పోతాయి, క్రైస్తవులు మాకు దూరం అయిపోతారు, అదేనే చెప్పండి. నేను డిక్లరేషన్ మీద సంతకం పెడితే క్రైస్తవులు ఎవరో కూడా వెంకటేశ్వర స్వామి దేవుడిగా ఒప్పుకుంటున్నాను అన్నారు అనుకోండి, క్రైస్తవులు ఓట్లేయరా? అదేనే చెప్పేయండి. హిందువులు కావాలా? లేదు మీకు డిక్లరేషన్లో సంతకం పెట్టినప్పుడు హిందువుల విశ్వాసాలతో మీకు పని లేదా? నాకు పని లేదు అని చెప్పేయండి. సెక్యులర్ దేశంలో ఇలాంటి పరిస్థితి ఏంది అని చెప్పాను. సెక్యులర్ దేశం అనేది మొదట్లో వచ్చింది కాదండి, మధ్యలో వచ్చింది. సెక్యులర్ అనే పదం ఇందిరాగాంధీ గారు చేర్చారు, ఇది గమనించాలి. 1972 సమయంలో భారతదేశాన్ని సెక్యులర్ అనే పదం కొత్తగా పెట్టారు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో సెక్యులర్ పదం లేదు. మళ్ళీ మీరేమంటున్నారు? రాక్షస రాజ్యం కొనసాగుతుందట. ఓహో, ఏం మాట్లాడి దెయ్యాలు కూడా అప్పుడప్పుడు గ్రంథాలు వేదాలు చెప్పినట్టుగా చెప్తున్నారు మీరు. ఇక్కడ రాక్షస రాజ్యమా? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, హిందూ ధర్మం మీద దాడులు జరిగేటప్పుడు, ఆలయాల మీద విధ్వంసకాండ జరిగేటప్పుడు మీకు గుర్తు రాలేదా రాక్షస రాజ్యం? ఆ రోజు దేవాలయం మీద పవిత్రత. అంటే మాజీ ముఖ్యమంత్రి అయిన నాకే ఈ పరిస్థితి ఉంది, సామాన్య దళితుల పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి ఆయన ప్రశ్నిస్తాడేమో. అవన్నీ ఉత్తి మాటలండి, కళ్ళబొల్లి మాటలండి. ఈ రోజు టీటీడీలో ఉద్యోగులు దళితులు ఈవోలుగా, ఏఈఓలుగా, జేఈఓలుగా చేస్తున్నారు. ఇప్పుడు డిప్యూటీ ఈవో దళితుడైనా. మీరేం మాట్లాడతారండి? ఇంకెందుకండి మాయ మాటలు, మోసం మాటలు. మీ నిజం మీ అర్థమైపోయింది, మీ బండారం బయటపడిపోయింది. వైసీపీ మీరు క్రిస్టియన్ ఎజెండాతో వెళ్తున్నారు, వెళ్ళండి, మేము కాదన్నోలే. హిందువుల మనోభావాలు గౌరవించండి, అది గౌరవించడం లేదు మీరు. ఇది తప్పు. భార్యను తీసుకొని రారు, ఇది తప్పు. బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ఇచ్చేటప్పుడు భార్య ఉండాలి, మీరు రారు, ఇది తప్పు. ఇది ముక్త కంఠంతో ఎవరైనా చెప్తారు. అంటే మతం పేరిట బీజేపీ నేతలు ఆడుతున్న నాటకం ఇది అని చెప్పి అంటారు, ఏమంటారు? ఇది తప్పండి. బీజేపీ ఈరోజు అయోధ్యలో రామాలయం నిర్మాణం చేశారు. అయోధ్య రామాలయం 500 సంవత్సరాల కాల బీజేపీ వాళ్ళే చేశారు, ఎవరు చేయలేదు కదా. కాబట్టి అలాంటి ముద్రలు వేయకూడదు. మీకు నచ్చితే ఒక మాట, నచ్చకపోతే మరొక మాట. హిందూ సమాజాన్ని ఇప్పటికే వంచారు, ఇంకా వంచొద్దు. బుద్ధి తెచ్చుకొని హిందువులకు క్షమాపణ చెప్పండి, దేవుడికి క్షమాపణ చెప్పండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు, మా దేవుడు క్షమిస్తాడు. మాయ మాటలతో ఇంకా మోసం చేయకండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పర్యటన రద్దు చేసుకుంటూ మీడియా సమావేశం నిర్వహించి సమావేశాలు చేసిన దాని మీద మీ అభిప్రాయం? కలవు వెంకట నారాయణ కలియుగంలో పాప ప్రక్షాళన చేయటానికి పాపాలను తొలగించేవాడు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అని అంటాము. మరి చేసినటువంటి పాపానికి ఇక నుంచి అయినా కూడా ఇది ఒక హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క పిలుపులకు అనుగుణంగానే వారు తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకోవటం జరిగిందని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. మరి ఇప్పుడు వెనక్కి తగ్గాడని చెప్పేసి ఎవరు కూడా ఉత్సాహపడట్లేదు. ఇక మీదట ఎప్పుడు వచ్చినా కూడా గతంలో ఎప్పుడు 5 ఏళ్ల కాలం లోపల తాను డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు, ఇప్పుడు కొత్తగా ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నారంటే, గత 5 ఏళ్ల కాలం లోపల మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి హోదాలో ఉండి మీరు దేవాలయానికి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా మీరు మాత్రమే కాదు, గత కాలం నుంచి చూసుకున్నా కూడా ఆ ఏపీజే అబ్దుల్ కలాం నుంచి తీసుకుంటే గనక ఏపీజే అబ్దుల్ కలాం కానివ్వండి, ప్రధాని మోదీ కానివ్వండి, ఇందిరాగాంధీ కానివ్వండి, వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా తిరుమలలో ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా డిక్లరేషన్ మీద సంతకం చేసిన తర్వాతనే స్వామివారి దర్శనానికి వెళ్ళినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి మీరు కూడా అదే విధంగా వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి స్వామివారి దర్శనానికి వెళ్ళటంలో తప్పేముంది? మీరు నిర్భయంగా మీరు ఎటువంటి తప్పు చేయలేదు అని బేషరతుగా చెప్తున్నారు కదా. తప్పు చేయటం
లేదు అని చెప్పటంలో ఉన్నటువంటి సందేహము, మీరు సంతకం చేయటం లోపల ఎందుకు వెనకడుగు వేస్తున్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఇప్పుడు వెనక్కి తగ్గినా కూడా రేపటి రోజుల్లో స్వామివారి దర్శనానికి వచ్చినా కూడా తప్పకుండా డిక్లరేషన్ మీద సంతకం పెట్టిన తర్వాతే స్వామివారి దర్శనానికి వెళతారని ఆశిస్తున్నామని చెప్పేసి. నెయ్యి ఎలాంటి కల్తీ జరగలేదు, కేవలం రాజకీయంగా మతరంగు పూలపడం కోసమే మా మీద ఆరోపణలు చేస్తున్నారని. ఆ విధంగా అనుకుంటే కనుక కేవలము తిరుమల తిరుపతి దేవస్థానం లోపల తిరుమల తిరుపతి పవిత్రమైనటువంటి లడ్డూలో నెయ్యి విషయమే కాదండి, గత 5 ఏళ్ల పాలనలో కూడా ఎన్నో విధాలుగా తిరుపతిని భ్రష్టు పట్టించారు. వెంగమాంబ అన్నదాన సత్రంలో మనం చూసుకున్నట్టయితే ఎందరో భక్తులు అల్లాడిపోయారు. పిల్లలకి ఇచ్చేటటువంటి పాల విషయంలో కానీ బయట ఇచ్చేటటువంటి హోటళ్లు బంద్ చేశారు. ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టారు పద్మావతి అమ్మవారి పుణ్యక్షేత్రం దగ్గర. ఆ విధంగా తీసుకుంటే రోడ్డు మీద ఏఫు నామాలు వేశారు. ఒకటి కాదు, ఆ యొక్క తిరుమల వెబ్సైట్ లోపల ఏఫు నామాలను ఏఫు పాటలను పాడించారు, శిలువలు వేయించారు. ఒకటి కాదు, 2 కాదు, ఈ విధంగా తీసుకుంటూ పోతే శిశుపాలుడు ఎన్ని తప్పులు చేశాడో అంతకింత 10ంతలుగా వీళ్ళు చేసినటువంటి పాపాలనేటివి కోకొల్లలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటిది ఏమైనా ఉందా అంటే ఈ వివాదం కూడా ఎందుకు బయటకు వచ్చింది, కేవలం తిరుమల తిరుపతి విషయంలోనే కాదు, పవిత్రమైనటువంటి శ్రీశైల పుణ్యక్షేత్రంలో కూడా లడ్డు తీస్తూ ఉంటే లడ్డులో ఎముక వచ్చిందని చెప్పేసి చూసాం. తిరుపతి లోపల తిరుమల లడ్డూ లోపల రుచి తగ్గిందని చెప్పేసి, సువాసన తగ్గిందని చెప్పేసి ఎన్నో విధాలుగా మనం చూస్తున్నాము. ఈ యొక్క విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం బయటకు తీసుకువచ్చింది కాబట్టి ఇది బయటకు వచ్చింది. ఇటువంటి ఒకటిని కాదు, శ్రీవాణి ట్రస్ట్ పేరు మీద ఎన్నో డబ్బులు కొల్లగొట్టారు. ఈ విధంగా చూసుకుంటే ఎన్నో తప్పిదాలు చేశారు. చేసినటువంటి తప్పులు ఎవరు విడిచిపెట్టినా కూడా ఆ యొక్క భగవంతుడు మనం చూసాము, గతం లోపల 7 కొండలను 3 కొండలను చేస్తానన్నటువంటి వాడు ఏ విధంగా వెళ్ళిపోయాడో ఆ యొక్క వెంకటేశ్వర స్వామి నమ్మితే ఆదుకుంటాడు, లేదని చెప్పి ఆటలాడితే అంతమొందిస్తాడని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాము. సో ఇది పరిస్థితి. ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడం హిందూ ధర్మ విజయమని, ఇక ముందైనా ఈ అంశంలో ఎవరు విజయం సాధించారు, ఎవరు అపజయం పాలయ్యారు అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకోకుండా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే సమయంలో తిరుమల పుణ్యక్షేత్రంలో అనుసరించాల్సిన సంప్రదాయాలను విధానాలను అనుసరించి ఆయన స్వామివారి దర్శనానికి రావాలన్న అభిప్రాయం సాధు సంతులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి నుంచి.